సేవకులారా సువార్తికులారా. దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని కృపను బట్టి, దేవుని ఆశీర్వాదం బట్టి మనం దీవెనలు ఉదయకాలం పొందుకుంటున్నాం. ఈ ఉదయకాలం వాగ్దానము 118:26 వచనంలో, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక, యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. ఎంత గొప్ప మాట చూడండి. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం నొందును గాక. యెహోవా మందిరములో ఉన్నవారు మిమ్మల్ని ఆశీర్వదించుచున్నారు. యెహోవా మందిరములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక గొప్ప మాట అన్నాడు. ఏంటో తెలుసా? దేవుని మీ హృదయమే నీ ఆలయం అని గుర్తించవా? మీ హృదయమే దేవుని ఆలయం అని గుర్తించవా? దేవుని ఆలయాన్ని మనం మన ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ చేసుకుంటున్నాం, మన ఇష్టం వచ్చినట్టు దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాం. దేవుని ఆలయం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి జీవవాయువు ఓదగా జీవాత్మాయను అని బైబిల్ వాక్యం చెప్తుంది. కనుక మన హృదయంలో ఆయన ప్రతిష్ఠత ఉంది. ఆయన ఆలయాన్ని కట్టుకున్నాడు. ప్రతి మానవుడు, ప్రతి జీవి, మనల్ని సృష్టించిన ఆ తండ్రి ఆయన ఆలయాన్ని కట్టుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని డిస్టర్బ్ చేస్తూ, ఇబ్బంది పడుతూ రకరకాలుగా చేస్తున్నాం. అది మనది కాదు పని. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక. ఎవరైతే దేవుని మందిరంలోకి వస్తారో, ఎవరైతే దీవించబడతారో అన్నారు. ఎవరైతే వస్తారో వాళ్ళు దీవించబడతారు. దీవించబడటమే కాకుండా యెహోవా మందిరము నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఇంత మంచి మాటలు చూడండి. మందిరానికి మనకిష్టం వచ్చినప్పుడు, మనకు నచ్చినప్పుడు వెళ్తున్నాం కాదండి. ఆశీర్వాదాలు మనకి రావాలి అంటే నెలంతా మనం డ్యూటీ చేస్తే, నెలంతా పని చేస్తే, నెలంతా మనము ఆయా పనులు చేసుకుంటేనే జీతం వస్తుంది. మనకు నచ్చినప్పుడు వెళ్తే జీతం రాదు కదా. అలాగే దేవుని మందిరానికి కూడా మనం వెళ్తూ ఉంటుంటే ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. మనం వెళ్తూ ఉంటే దీవెనలు ఇస్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే మనకు కావాల్సినవి అన్నీ సమకూరుస్తాడు. మనం అప్పుడోసారి ఇచ్చే చోటకేమో అప్పుడోసారి కష్టపడి, అందుకని అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోయించుచున్న జనులారా మీరు నా దగ్గరికి రండి. మీరు ప్రయాసపడుతున్నారు కానీ దేవుని మందిరానికి మాత్రం రాలేకపోతున్నారు. కనుక దయచేసి దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం, దేవుని దీవులు పొందుకుందాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించి మన కుటుంబాలు బహుగా మనలో ఉన్న అప్పులు, మనలో ఉన్న ఇబ్బందులు, మనలో ఉన్న కన్నీరు, మనలో ఉన్న సమస్యలు యేసు నామమున తొలగించును గాక. కన్నులు మూసుకుందాం, తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమగల తండ్రి, జీవాధిపతి, జీవం గల దేవ, అవునయ్యా, నీ మందిరంలోకి వచ్చిన వారు ఆశీర్వదించబడతారంటున్నావు నా తండ్రి. నీ మందిరం నుండి దీవెనలు పొందుకొని వెళ్తారంటున్నావు నా తండ్రి. అవునయ్యా, మేము నా తండ్రి అప్పుడోసారి వచ్చేవారం కాకుండా, అప్పుడోసారి వెళ్ళేవారం కాకుండా, మేము నిత్యము నీ మందిరంలో ఆశీర్వాదాలు పొందుకునే కృపను మాకు దయచేయమని ఆయా బోధించుతున్న సేవకులు, ఆయా ఆశీర్వాదాలు పొందుకుంటున్న సంఘ సభ్యులు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మీ కృపతో మమ్మల్ని బలపరచమని, నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.